ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుట్టాలి అని ప్రతి పేరెంట్స్ చాలా కలలు కంటాం కదా. అమ్మాయి పుడితే మళ్ళీ నెక్స్ట్ అబ్బాయి పుట్టాలని, అబ్బాయి పుడితే నెక్స్ట్ అమ్మాయి పుట్టాలని చాలా ఆశపడతాం కదా. పిల్లలను కన్నప్పటి నుంచి జెండర్ భేదం లేకుండా అన్ని పనులు తల్లే చూసుకుంటది కదా. అయితే కొందరు ఏమంటున్నారంటే ఆడపిల్లకి సంబంధించిన విషయాలు వాళ్ళది వాళ్ళు తెలుసుకునేదాకా తల్లే చూసుకోవాలంట, అబ్బాయికి సంబంధించిన విషయాలు తండ్రే చూసుకోవాలంట. అసలు ఇలాంటి ఆలోచన చాలా మేధావులకే వస్తది కదా. వాళ్ళు ఇలా నా ముందు మాట్లాడితే చాలా షాక్ అయ్యాను నేను. మరి కనేటప్పుడు ఇలాంటి భేదం చూపెట్టరు ఎందుకో. కోడలికి కొడుకు పుట్టకపోతే మాత్రం ఎంతో టార్చర్ పెట్టే అత్తమామలు, హస్బెండ్ ఉన్నారు ఈ రోజుల్లో. ఇంకా ఓకే, హౌస్ వైఫ్ అంటే ఇంట్లో ఉంటది కాబట్టి ఆడపిల్లని చూసుకుంటది. మరి హస్బెండ్ అయితే ఇంట్లో ఎప్పుడు ఉండడు కదా. మరి బాబుకి మోషన్, తినపెట్టడం, స్నానం చేయించడం ఇవన్నీ ఎవరు చేయాలి? ఇవన్నీ మాట్లాడింది కూడా ఒక ఏజ్డ్ మ్యాన్ మాట్లాడారు. చూడండి ఎలా ఉన్నారో అసలు.